వెళ్ళొస్తా బావా. సరే. అరే నాన్న, నా మాట విని ఆ అమ్మాయి సంగతి మర్చిపోరా. ఆ ఉద్యోగం ఏదో చేస్తున్నావు కదా, ఆ పనే చేసుకో. వాళ్ళు మనతో సంబంధం కలుపుకోర్రా. నా మాట అర్థం చేసుకో నాన్న. కొన్ని విషయాలు మన స్థాయిని బట్టి మారిపోతుంటాయిరా. నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే చివరికి నువ్వు నాలాగే కూలి పనికి వెళ్లాల్సి వస్తుంది. నేను చెప్పేది అర్థమవుతుందా నాన్న? బావా, వాడిని పూర్తిగా వదిలించేయాల్సింది బావా. ఎందుకు అలా సగం సగం పనులు? ఆడు కుర్రనాయాలరా. కొన్ని రోజులు పోతే వాడే తెలుసుకుంటాడు. అయినా అమ్మాయికి జ్వరంగా ఉంది. ఈ విషయాలన్నీ తెలిస్తే ఇంకా బాధపడుతుంది. సార్, మీతో కొంచెం మాట్లాడాలి. ఎవరు రమ్మన్నారా? పోయి ఇక్కడ నుండి. ఒక్క నిమిషం మీతో మాట్లాడి వెళ్ళిపోతాను సార్. సార్ ఒక్క నిమిషం సార్, ప్లీజ్ సార్. పొమ్మంటే అర్థం కదా సార్, ఒక్క నిమిషం సార్, ప్లీజ్ సార్. ఏం మాట్లాడాలరా నువ్వు? ఆగరా. నువ్వు కూడా ఏంటి బావ వీటితో మాట్లాడేది? ఆగమన్నానా? సార్ సార్, తెలియక తప్పు చేశాను సార్. సారీ సార్. మీరు ఎక్కడ మమ్మల్ని విడదీస్తారని భయంతో అలా చేసాం సార్. మమ్మల్ని క్షమించండి సార్. జరిగిందంతా మర్చిపోండి సార్. మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయండి సార్. మీ అమ్మాయిని నేను బాగా చూసుకుంటాను సార్. మీ అమ్మాయి కోసం నేను ఏమైనా చేస్తాను సార్. ఎంత కష్టమైనా నేనే పడతాను సార్. మీ అమ్మాయి మీద ఈగ కూడా వాళ్ళనే ఉంది సార్. ప్లీజ్ సార్. నువ్వు ఉన్నానా? ఆయన ఆగమన్నాడు కదా సార్. మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్. మీ అమ్మాయికి కూడా నేనంటే చాలా ఇష్టం సార్. మమ్మల్ని విడదీయకండి సార్, ప్లీజ్ సార్. 20 ఏళ్ళు ప్రేమగా పెంచుకున్న కూతుర్ని 20 ఏళ్ల కుర్రనా కొడుకు చేతిలో ఎలా పెడతానుకున్నారా? ఇంకొకసారి నా కూతురు జోలికి వచ్చావో స్టేషన్లో వేయించి బొక్కలు ఎరగదీస్తా సార్. పంపించేరా. పోరా సార్, అర్థం కావట్లేదా? పోరా సార్. సార్ ప్లీజ్ సార్. సార్, ఈ కుర్రనా కొడుకు మీ అమ్మాయిని 3 నెలలు చూసుకున్నాడు సార్. ఇంకో ఛాన్స్ ఇస్తే మళ్ళీ బయటికి పోరా.
నుంచి నువ్వేం చేసినా చెల్లిపోతుందనుకుంటున్నావా? అయితే చంపేయండి మరి. ఎందుకు తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు? కుట్టనంటే కొట్టేవాళ్ళమైతే చిన్నప్పటి నుంచి కొట్టి కొట్టి పెంచేవాళ్ళమే. ఇంట్లోంచి కథలిచ్చేవాళ్ళం కాదు. ఇంత గారాభంగా పెంచేవాళ్ళమో కాదు. నువ్వేడ్చావో లేదో తెలియదు కానీ మీ నాన్న ఎంత ఏడ్చాడో తెలుసా? ఎంతమందితో ఎన్ని మాటలు పడ్డాడో తెలుసా? కానీ నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే నువ్వంటే మాకంత ప్రేమే. ఇప్పుడేంటే నిన్ను వెనక్కి తీసుకొచ్చి మేము తప్పు చేశామా? లేకపోతే నువ్వు సంతోషంగా ఉన్నావా వాడితో? మాకంటే బాగా చూసుకుంటున్నాడా వాడు నిన్ను? అనవసరంగా వాడితో వెళ్ళానని ఒక్కసారి కూడా అనిపించలేదా నీకు? ఒక మాట చెప్పు, నువ్వు ప్రేమించి వాడితో వెళ్ళావు కదా, రేపు నీకు వాడికి గొడవైతే ఎవరితో చెప్పుకుంటావు? నీకు చెప్పుకోవడానికి ఎవరున్నారు? రేపు నీకేదైనా ప్రాబ్లం వస్తే సపోర్ట్ ఇవ్వడానికి, మేము ఉన్నామని ధైర్యం చెప్పడానికి ఎవరున్నారు? మేము రాము. ఆ అబ్బాయికి ఎవరూ లేరు. ఉన్న నాన్న కూడా కూలి పని చేసుకునేవాడు. ఇంకా మీకెవరు హెల్ప్ చేస్తారే? అవేమీ ఆలోచించుకోరా? మీరు తొందరపడడం వల్ల మాతో పాటు మీరు కూడా బాధపడుతున్నారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఇదిగో తినమ్మా, తిను. మీరెన్ని తప్పులు చేసినా మిమ్మల్ని క్షమించేసి తిరిగి మిమ్మల్ని ప్రేమించేది మేమేనే. అంతలా ప్రేమించగలడా వాడు మాలాగా? నువ్వేం చేసినా భరించేంత గొప్పగా ప్రేమిస్తాడా? ప్రేమించడం మీకు ఈజీయే, కానీ జీవితాంతం కలిసి ఉండడం అనేది మీరు అర్థం చేసుకోలేనంత కష్టమే. తిన్నకెలా అయిపోయావో చూడు. మొహంలో కళ్ళంతా పోయింది. వాడేం చూసుకుంటాడో ఏమిటో అర్థం చేసుకోవే. మా మాట విను, తిను. నీకు పెళ్లి సంబంధం చూశాను. నాకు తెలిసి నీకు ఇష్టం లేదని, కానీ నీకేది మంచిదో అదే చేయటం నా బాధ్యత. నానా, ముందునే చెప్పేది విను. నా పరిస్థితుల్లో వేరే తండ్రి ఎవరైనా ఉండుంటే ఎలా రియాక్ట్ అయ్యేవాడో నాకు తెలియదు. కానీ నా కూతురు తెలియక తప్పుదారిలో వెళ్తుంటే చూస్తూ ఊరుకోవటం నా వల్ల కాదు. చిన్నప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళని మారం చేస్తుంటే నేనే అరిచి నిన్ను స్కూల్కి తీసుకెళ్ళేవాడిని. ఇంటర్లో కూడా నీ ఫ్రెండ్ బైపీసీ తీసుకుందని నువ్వు కూడా బైపీసీ తీసుకుంటానంటే అది కరెక్ట్ కాదని నిన్ను ఎంపీసీలో జాయిన్ చేశాను. ఇప్పుడు చూడు, మీ ఫ్రెండ్ మెడికల్ సీట్కి సరిపోయే ర్యాంక్ రాక చదువు ఇంటర్లోనే ఆపేసింది. తనతోనే నువ్వు ఉండుంటే నువ్వు ఇంటర్లోనే ఆగిపోయేదానివేమో. నిన్ను కాలేజీ మానిపించేసింది కూడా
నువ్వు వాణ్ణి ప్రేమిస్తున్నావని కాదు. ఆ విషయం కాలేజీ మొత్తం తెలిసి వాళ్ళ చూపుల మధ్యలో నువ్వు నలిగిపోవడం నాకు ఇష్టం లేక. సరే, ఇవన్నీ తీసి పక్కన పెట్టేయి. ఇప్పుడు కూడా నీకు ఇష్టమైన వాడితో కాకుండా నీకు సరైన వాడితో పెళ్లి చేయాలనుకుంటున్నానంటే దాని అర్థం నాకు నచ్చినట్టు నువ్వు బతకమని కాదు, నీ జీవితం బాగుండాలని. ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ బాగుంటుందా నాన్న? ఇష్టమైన వాడితో వెళ్ళిపోయావు కదా, బాగుందా జీవితం? చూసావా, మాట వరుసకైనా బాగుందని చెప్పలేకపోతున్నావు. అసలు వాడిని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నానో నీకు తెలుసా? అమ్మాయిని ప్రేమించినవాడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఎంత ప్రేమగా చూసుకున్నారో అంతకంటే ఎక్కువ ప్రేమగా చూసుకోవాలనుకోవాలి కానీ తనతో పాటు కష్టపడినా పర్వాలేదు అనుకోకూడదు. జీవితంలో ఎదగాలనుకునేవాడు చేతిలో రూపాయి లేకుండా అమ్మాయిని తీసుకెళ్ళి కష్టపెట్టాలనుకోడు. ఈ కాలంలో ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేకుండా సంతోషంగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం. ప్రేమిస్తే ఎక్కడైనా హ్యాపీగా ఉంటారనుకోవడం పిచ్చితనం. నువ్వు స్టడీస్ కంటిన్యూ చేయాలన్నా, లైఫ్లో ఏదన్నా కొత్తగా సాధించాలన్నా, అంతెందుకు సరదాగా ఏమన్నా తినాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ప్రేమ ఒక్కటే సరిపోదు. అనుభవించావు కదా, నీకు అర్థం కాలేదా? ఇప్పుడు వచ్చేవాడు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండి ప్రేమ లేకపోతే అప్పుడు జీవితాంతం ఏడుస్తూ బతకాలా? అప్పుడు ఈ నాన్నున్నాడు కదా. ఈ నాన్న నేను ప్రేమించిన వాడితో ఉన్నప్పుడు కూడా ఉండొచ్చుగా. అంటే నాన్నతోడు లేకుండా వాడితో బ్రతకటం కష్టమని నీకు అర్థమైందన్నమాట. తప్పు వాడొక్కడితే కాదు ధరణి, నీది కూడా. ఇన్ని కష్టాల్లో ఉన్నా వాడితోనే ఉండాలని నువ్వు అనుకోవట్లేదంటే వాడిని నిజంగా ప్రేమిస్తున్నానని నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే. ఇంకా ఇలా ఆలోచనలతో పోటీపడి విసిగిపోయిన చాలు ధరణి. ఈ నాన్న ఒక్కసారి నమ్ము, నీ జీవితాన్ని సరైన దారిలో పెట్టే బాధ్యత నాది. వచ్చే అబ్బాయి నిన్ను బాగా చదివించి నీకు మంచి జాబ్ కూడా చూస్తాడు. ప్రేమ పేరుతో నీ జీవితంలో జరిగే మంచిని దూరం చేసుకోమనే అనుకుంటున్నా. ఒట్టు బాగుంది. పెళ్లి షాపింగ్ అంతా బాగా జరుగుతుందా? ధరణి, మనం వెళ్ళిపోతాం ధరణి. ఈసారి తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. ఆల్రెడీ తిరిగి వచ్చేసాం కదా. మళ్ళీ ఇలా జరగదు ధరణి. జరగకూడదనే వద్దంటున్నా. వద్దా? వద్దంటే వద్దంటే వద్దని, చేసిన తప్పే మళ్ళీ చెయ్యొద్దని. తప్పా? ప్రేమించిన వాళ్ళతో కలిసి ఉండాలి అనుకోవడం తప్పా? ప్రేమించిన వాళ్ళతో కలిసి ఉండాలనుకోవడం తప్పు కాదు. ప్రేమ పేరుతో నిజంగా ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోవడం తప్పు. నిజంగా ప్రేమించిన వాళ్ళ అంటే మీ అమ్మ నాన్నలదే నిజమైన ప్రేమ? నాదేంటి తుప్పాస్ ప్రేమ? 2 నెలలు కొంచెం కష్టపడేసరికి నా ప్రేమ తుప్పాస్ ప్రేమ అయిపోయిందా? నేను అలా అన్నానా?
మరెందుకు రానంటున్నావు? వెళ్ళి ఏం చేస్తాం? ఏం చేస్తావు? తీసుకెళ్ళి ఓయో రూమ్లో ఉంచుతావా? బస్ స్టాండ్లో కూర్చోబెడతావా? లేక పార్క్లో పడుకోబెడతావా? ఏం చేస్తావు? ఎంతున్నాయి నీ దగ్గర? 10,000? 20,000? ఎంత కాలానికి? ఎవరి రూమ్లో ఉండడానికి? అప్పుడు బీటెక్ చేద్దాం, జాబ్ చేసి సెటిల్ అవుదామన్నావు. ఎక్కడి నుండైతే పారిపోయామో అక్కడికి తిరిగి వచ్చాం. అనవసరంగా నా వల్ల నీ లైఫ్ స్పాయిల్ అయింది. ధరణి, సార్ మళ్ళీ అలా జరగదు. ఏంటి గ్యారంటీ? గ్యారంటీయా? గ్యారంటీ కావాలా? నన్ను ప్రేమించినప్పుడు అడిగావు గ్యారంటీ? నాతో పారిపోయినప్పుడు అడిగావు గ్యారంటీ? అప్పుడు అడగలేదు కాబట్టే ఇప్పుడు రియలైజ్ అయ్యా. ఓ, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నావుగా, వాడిచ్చాడా గ్యారంటీ? ఫ్యూచర్లో వాడితో ఎప్పుడు గొడవ అవుతుందని నువ్వేస్తావా గ్యారంటీ? వాడితో రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పుకోవడానికి మా అమ్మా నాన్న ఉన్నారు. అదే నీతో ప్రాబ్లం వస్తే ఎవరు ఉండరు. ఆఖరికి నువ్వు కూడా. ఇంకా చాలు. నీ దారిలో నేను లేననుకో, నా దారికి నువ్వు అడ్డు రాకు. నీ లైఫ్కి నేను అడ్డు వస్తున్నానా? చెప్పు, నీ లైఫ్కి. అవును, ఇక్కడితో వదిలే అరవింద్. నా లైఫ్లోకి నువ్వు రాకు, నీ లైఫ్లోకి నన్ను రానివ్వకు. రే ఆగరా, నేను చూస్తే కొట్టి తరిమేస్తారా? రే, తనేదో బాధలో బ్రేకప్ చెప్పింది కానీ నన్ను చూస్తే పెళ్లి చేసుకోగలదా? రే పిచ్చారా, నువ్వు వద్దని మొహం మీద చెప్పింది కదా, ఇంకెందుకురా? రే, నా మనసు యాక్సెప్ట్ చేయట్లేదురా. ఒకవేళ తన నా కళ్ళ ముందు పెళ్లి చేసుకుంటే అప్పుడు నా మనసు యాక్సెప్ట్ చేస్తుందేమోరా. అప్పుడు నమ్ముతాను రా తను నన్ను వదిలేసిందని. ప్లీజ్ రా. జస్ట్ చూడ్డానికి వచ్చాడు సార్. ఏంట్రా చూసేది? కొట్టి తరిమేక ముందే వెళ్ళండి ఇక్కడి నుంచి. సార్ ప్లీజ్ సార్, ఏం చేయండి సార్, జస్ట్ చూసి వెళ్ళిపోతాం. రేయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? రేయ్, పంపించారా వెళ్ళి. బావా, బంధువులు ఆల్రెడీ చూస్తున్నారు, అనవసరంగా పరుగు పోతుంది. వీళ్ళు ఏదైనా గొడవ చేస్తే మనమే కొట్టి తరిమేద్దాం. రేయ్, సైలెంట్గా పెళ్లి చూసి వెళ్ళిపోండి. బావా రండి. రే ఆగరా. రేయ్, బావా కూర్చో, నేను చెప్తాను కదా, కూర్చో. బావా కూర్చో. ధరణి, ఇప్పుడైనా సరే నువ్వు అను, నేను తీసుకెళ్ళిపోతాను. నువ్వు ఇక్కడ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది అరవింద్. ప్లీజ్ వెళ్ళిపోవా.
చూసుకుంటాం కదా, కంగారు పడుకో, నేను ఉన్నాం కదా. ధరణి, బాగానే ఉన్నావా? బాగుండాలని అనుకుంటున్నా. ఆ రోజు వద్దని వెళ్ళిపోయాక బాగా ఆలోచించాను, అసలు తను ఎందుకు ఇలా మనసు మార్చుకుంది అని. అప్పుడు నువ్వు నాతో ఉన్నప్పుడు పడ్డ బాధ, ఆవేదన నాకు అర్థమయ్యాయి. కానీ ఏం లాభం, అవి అర్థం చేసుకునే లోపే నువ్వు నాకు దూరం అయ్యావు. నేను నిన్ను బాగా చూసుకుంటున్నా అనుకున్నాను, కానీ నీకేం కావాలో తెలుసుకోలేకపోయాను. అది తెలుసుకొని మాట్లాడే లోపే మనం దూరం అయిపోయాం. ఏదేమైనా నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. బాధ లేదని కాదు, చచ్చిపోయేంత బాధ వేస్తుంది. కానీ నువ్వు నాకు దూరం అయ్యావని నేను మా నాన్నకు దూరం అవ్వడం కరెక్ట్ కాదుగా. ఇంకా నీ జీవితం వేరే, నా జీవితం వేరు. ఇదే నేను నీకు రాసే చివరి లవ్ లెటర్. నువ్వు అడిగినట్టు ఇకపై నీ లైఫ్లో అరవింద్ లేడు, రాడు. గుడ్ బై. ధరణి, ప్రేమని సముద్రంతో ఎందుకు పోలుస్తారో తెలుసా? ఆ వచ్చే కెరటాలు మనల్ని తాకాలనుకోవాలి, కానీ మనతో శాశ్వతంగా ఉండిపోవాలి అనుకోకూడదు.